హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగ్స్. గస్ ఈరోజు అయితే మా పొలంలో ఏమేమి పంట ఉందో చూపిస్తాం. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదిగో స్టార్టింగ్లో ఇది వచ్చేసి వేరుశెనగ పంట ఫ్రెండ్స్. వేరుశెనగ పంట ఇది వచ్చేసి దాదాపుగా ఇప్పుడు 2 నెలల పైన అయిపోయింది ఫ్రెండ్స్. చేసి ఇంకొక 15 రోజులు అయితే పెరికేదే. ఇంకా శనక్కాయలను అయితే ఈ సంవత్సరం అయితే మచ్చ రోగం కూడా ఎక్కువగా ఉంది, అందుకని పెరికేద్దాం అనుకుంటున్నా. ఎక్కువనప్ప యువతల పక్క ఇటు పక్క వచ్చేసి చాలా చాలా కనిపిస్తున్నాయిగా. ఇది వచ్చేసి వంకాయ ఫ్రెండ్స్. ఇది ఇంత వచ్చేసి వంకాయ వేసినాం. చూడండి ఫ్రెండ్స్ వంకాయ ఎలా ఉందో. ఇటు పక్క ఇది ఇంత వచ్చేసి టమాటా. టమాటాకైతే చాలా రోగం ఉంది, మొత్తం ముడుచుకుపోయిన ఆకులు అయితే. ఎన్ని మందు స్ప్రే చేసినా కూడా నీట్గా అయితే రావట్లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టమాటా ఎలా ఉందో. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఏంటంటే ఇది ఉల్లిగడ్డ ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ అయితే చాలా బాగుంది, కానీ దీనికంటే ఈ సంవత్సరం అంతా రోగాలు ఏ సంవత్సరం లేవు. వేరుశెనగ చూడండి అంతా నల్లగా మచ్చ వచ్చేసింది ఆల్రెడీ అప్పుడే. ఇంకొక తడిగడ్డ అయితే పెరిగేది 15 రోజులు ఉంటుంది. ఇంకా ఉల్లిగడ్డ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇదైతే 2 నెలలు అయిపోయింది ఫ్రెండ్స్ వేసి. ఇంకా ఒక్క నెల ఉంటే అయిపోతుంది దీన్ని కూడా పీకేసేది, ఉల్లిగడ్డ కూడా. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మందులు స్ప్రే చేసినా సొట్ట రోగి మాత్రం తగ్గట్లేదు. సొట్ట తిరగడం అయితే ఇదిగో ఇలా కుళ్ళిపోవడం. అటుపక్క చూడండి తిరిగిందిగా, సొట్ట తిరిగింది. ఎన్ని మందులు స్ప్రే చేసినా కూడా తక్కువ కావట్లేదు. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏమన్నా స్ప్రే చేయాలో. మేమైతే ఇవి చాలా విధాలుగా ట్రై చేస్తున్నాం, చాలా మందులు కూడా కొట్టినాం. ఇది ఫ్రెండ్స్ మా ఉల్లిగడ్డ తోట బాగుందా లేదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సపోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగ్స్. గాయ్స్ ఈరోజు వచ్చేసి 10-26 సల్పిట్టు చల్లుతున్నా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డకి లాస్ట్ మంది ఇది వచ్చేసి
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారి ఫార్మర్ బ్లాగ్స్. గాయ్స్, ఈరోజు వచ్చేసి మనమైతే సద్దల చేనులో జంతిలు దున్నడానికైతే వచ్చినాం ఫ్రెండ్స్. మన పక్కన పొలం ఏదైతే ఈ చేనుకు వచ్చేసి రావడానికి మనకి తోలడానికి బాడికి వచ్చేసి ఎకరా ఉంది. ఎకరానికి 700 ఇస్తారు ఫ్రెండ్స్. మా విలేజ్లోనైతే పొద్దున్నే 6 గంటలకు వచ్చిన 6 గంటల నుండి 9 గంటల దాకా అయింది. 135,000 ఎద్దులు నేను వచ్చి పొద్దున్న 9 వరకు అయింది ఫ్రెండ్స్. 700 అయితే దుడిచిన ఈరోజు. చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా కష్టపడుతున్నాం. రైతుల కష్టాలు ఎలా ఉంటాయి ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. కొంతమంది 2-3 సెకండ్లు చూసి స్కిప్ చేసేస్తున్నారు. రైతులు ఎలా కష్టపడుతున్నామో చూడండి ఫ్రెండ్స్. రైతుల కష్టాలకు చూస్తే చేస్తేనే అర్థమయ్యేది. ప్రతి ఒక్కరు ఎవరు మిస్ కాకుండా ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మొత్తం మంచు కురిసేసింది. కిలియన్ అయితే తడిచి ముద్ద అయిపోయినాం. అలాగే తోలుతున్నాం. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే మనం తోలుకుంటే ఎందుకు వచ్చినవరా అంటారు పొలం ఆయన. పొద్దున్నే మంచు అయితే ఫుల్గా కురిసింది కాబట్టి అలాగే తడుచుకుంటూ తోలేసినాం. ఇంకా చేను అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్కి అయితే 2 సుత్తులు ఉన్నాయి. 2 సుత్తులు అంటే 4 సార్లు. ఈ 4 సార్లు అయిపోతే కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అసలు నా వీడియోస్ని చూడట్లేదు. చూసిన వాళ్ళు కూడా అందరూ చాలా మంది లైక్ చేయట్లేదు. లైక్ కొట్టండి అన్న. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రైతు కష్టాలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో. చాలా అంటే చాలా కష్టపడి తీస్తున్న లైవ్ కూడా, వీడియో కూడా. సారీ, లైవ్ చేస్తున్న లైవ్ అని వస్తుంది. వీడియోని అయితే ఒక చెట్టుకి కట్ అయితే వీడియో రికార్డింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సెల్ఫీ స్టిక్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. చేను అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక రౌండ్ తిరిగితే అయిపోయినట్లే. ఇంకా చేను అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అయిపోతే 700 అయితే దుడి చేసినాం ఈరోజు. ఇంకా చివరి వరకు వెళ్ళి తిప్పుకొచ్చామంటే ఇంకా అయిపోయినట్లే కంప్లీట్గా పొలం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రైతులు ఎలా కష్టపడుతున్నారు. వీడియోని ఇస్తే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రైతులకి. మన వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేసి తప్పకుండా అయితే 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి గణం కొంచెం కంప్లీట్ అయిపోయినట్టు. అక్కడ గణం ఉంది, అందుకే ఎద్దులు అటు ఇటు తిరగడుతున్నాయి. పొలం అయితే ఇందుకే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై కిసాన్, జై జవాన్, మీ రైతు బిడ్డ.